ఈ ఎపిసోడ్లో ఆన్ ద టెలిఫోన్లో మాట్లాడటం ఇంతకుముందు ఒకసారి ఇచ్చాను, డిఫరెంట్ వేలో మళ్ళీ ఇస్తున్నాను. సో క్యారెక్టర్స్ లత, పూజిత అనుకుందాం. లత, గుడ్ మార్నింగ్. లత హియర్. అప్పుడు పూజిత, హాయ్ లత, హౌ ఆర్ యూ? ఓ లత, ఎలా ఉన్నావు? లత, హలో పూజిత, ఐఎమ్ ఆల్ రైట్. హౌ ఈజ్ యువర్ న్యూ స్కూల్? పూజిత, నేను ఓకే. నీ కొత్త స్కూల్ ఎలా ఉంది? పూజిత, ఇట్ ఈస్ గుడ్. ఐ ఎంజాయ్ టీచింగ్ దేర్. దిస్ వన్ హ్యాస్ ప్రాపర్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్ అండ్ ఏ గుడ్ లైబ్రరీ. ఓ ఫైన్, బాగుంది. నేను ఇక్కడ టీచింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. స్కూల్లో ప్రాపర్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ల్యాబ్స్ ఉన్నాయి, మంచి లైబ్రరీ కూడా ఉంది. అప్పుడు లత, సో ఎట్ లాస్ట్ యూ హ్యావ్ ఫౌండ్ ఏ ప్లేస్ వేర్ యూ వుడ్ లైక్ టు వర్క్. హౌ మెనీ స్కూల్స్ డిడ్ యూ చేంజ్ సిన్స్ యూ స్టార్టెడ్ టీచింగ్? ఓహో, చివరికి నీకు బాగా కావాలనుకున్న స్కూల్లో జాయిన్ అయ్యావు, మంచి ప్లేస్ నీకు దొరికింది. ఇంతవరకు ఎన్ని పాఠశాలలు మారావు? అప్పుడు పూజిత అంటది, క్వైట్ ఏ ఫ్యూ. ఐ హియర్ దట్ యువర్ ఫ్రెండ్ ఈజ్ ప్లానింగ్ టు సెల్ హర్ స్కూటర్. ఈజ్ ఇట్ ట్రూ? కొద్దిగా కొన్ని స్కూల్స్ మారాను. నేను మీ ఫ్రెండ్ స్కూటర్ అమ్ముతున్నట్టు తెలిసింది, నిజమేనా? అప్పుడు లత, ఎస్, షీ టోల్డ్ మీ సో. వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్? అవును, నాకు కూడా చెప్పింది. ఏంటి, ఎందుకు, నీకు ఆసక్తి ఉందా? అప్పుడు పూజిత, వెల్, వీ వర్ థింకింగ్ ఆఫ్ బయింగ్ వన్ ఇఫ్ ద ప్రైస్ ఈస్ విత్ ఇన్ అవర్ రీచ్. అవును, ఒక స్కూటర్ కొనాలని అనుకుంటున్నాం, ధర మా రీచ్లో ఉంటే, మాకు అందుబాటులో ఉంటే. లత, ఐ విల్ టాక్ టు హర్ దెన్ కాల్ యూ బ్యాక్. ఈజ్ దట్ ఆల్ రైట్? ఆమెతో మాట్లాడి మీకు తిరిగి ఫోన్ చేస్తాను, ఓకేనా, సరేనా? అప్పుడు పూజిత, పర్ఫెక్ట్లీ, ఓ బ్రహ్మాండం, థ్యాంక్ యూ లత. అప్పుడు లత, బాయ్ బాయ్, సరే సరే. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిసింది. మరొక ఎపిసోడ్లో మరొక కన్వర్జేషన్తో, మరొక డైలాగ్తో కలుద్దాం. మీ హరిప్రసాద్.